దేశాలకి కూడా ఇరు దేశాలకి చాలా క్లోజ్ కాంటాక్ట్ ఉండేటువంటి ప్రాంతం అక్కడ. మరోవైపు అరేబియన్ సీ మనం చూస్తున్నాం. ఇటు అరేబియన్ సీలోనేమో మన నేవీ ఉంది, అలాగే ఈ సర్క్రిక్ ప్రాంతంలో బోర్డర్లో మన ఎయిర్ ఫోర్స్ అండ్ ఆర్మీ మోహరించి ఉన్నాయి. మరోవైపు పాకిస్తాన్ వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఈ మధ్య డెవలప్ చేస్తుంది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించి ఒక క్లియర్ ఎవిడెన్స్తోనే భారత్ వాళ్ళకి వార్నింగ్ ఇచ్చింది. రాజ్నాథ్ సింగ్ వాళ్ళకి వార్నింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఏం జరగబోతుంది, అసలే ఈ మధ్య పాకిస్తాన్ భారతదేశం మా మీద దాడి చేస్తుందేమో, భారతదేశం దాడి చేస్తే మేము చూస్తూ ఊరుకోం, మా దగ్గర అణ్వాస్త్రాలు ఉన్నాయి, అణుబాంబులు ఉన్నాయి, మేము వాళ్ళ సంగతి తేలుస్తాం, మేము ఒకప్పట్లాగా లేము అని చెప్పేసి వాపును చూసి బలుపు అనుకుంటుంది. మనందరికీ తెలిసిందే, అరబ్ కంట్రీస్తో ఈ మధ్య కొన్ని అగ్రిమెంట్స్ కుదిరినాయి పాకిస్తాన్కి. అది చూసుకొని ఈ అలాగే ముస్లిం కంట్రీస్ కూడా ఒక అలయన్స్లోకి వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అవి చూసుకొని పాకిస్తాన్ కొంత రెచ్చిపోతుంది, మేము తిరిగి దాడి చేస్తాం, మరి మా జోలు వస్తే మాకు సేఫ్టీ లేదు భారతదేశంతో అంటూ మాట్లాడుతుంది. భారత్ కూడా హెచ్చరించింది, మీ నుంచి మాకు ఏ చిన్న కొద్దిగా నష్టం జరిగినా సరే ఊరుకోం, మొత్తం తుడిచిపెట్టేస్తామంటూ మన మంత్రి హెచ్చరించినటువంటి పరిస్థితి చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో ఇరు దేశాల సైన్యాలు బోర్డర్లో మోహరించి ఉన్నాయి. ఏదైనా చిన్న తేడా వస్తే ఇక అంతే పరిస్థితి, ఇక మరొకసారి యుద్ధాన్ని మనం చూడొచ్చు. సో ఈ అంశానికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. కళ్యాణ్ జాయిన్ అవుతున్నారు, నా కొలీగ్. కళ్యాణ్, బోర్డర్లో ఏం జరుగుతుంది? సర్క్రిక్ ప్రాంతంలో ఇప్పుడు చాలా హై అలర్ట్ కనిపిస్తుంది. ఓ పక్క భారత్ త్రిశూల్ పేరుతో అక్కడ ఎక్సర్సైజ్ చేస్తుంది, యాన్యువల్ ఎక్సర్సైజ్ చేస్తుంది. మరోవైపు పాకిస్తాన్ వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తుంది అంటూ ఈ మధ్య మన రక్షణ మంత్రి హెచ్చరించారు. మరి ఇప్పుడు ఇద్దరికీ నోటమ్స్ జారీ చేసుకున్నటువంటి పరిస్థితి, ఇరు దేశాలు నోటమ్స్ జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఏం జరిగే అవకాశం ఉంది? ప్రజెంట్ కండిషన్ ఎలా ఉంది అక్కడ? ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఏదైతే ట్రై సర్వీసెస్ అంటే మన ఆర్మీ కావచ్చు, నేవీ కావచ్చు, అలాగే ఎయిర్ ఫోర్స్, ఈ 3 దళాలకు సంబంధించిన త్రిశూల్ అనే ఏదైతే ఒక ఎక్సర్సైజ్ చేయబోతున్నామో దాన్ని చూసి వాళ్ళు కూడా మేము ఒక 2 రోజులు ప్రదర్శన చేస్తాము అన్న ఉద్దేశంతో వాళ్ళు కూడా ఈ డ్రిల్స్ కూడా చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మనం ఏంటంటే ఈసారి ఆపరేషన్ సింధూర్ జరిగిన తర్వాత ఆపరేషన్ సింధూర్ పాజ్ బటన్ ప్లే చేస్తాము, దానికి పాజ్ బటన్ ఒత్తాము, కానీ ఇంకా కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి మనం రక్షణ మంత్రి గతంలో చేసిన స్టేట్మెంట్కి ఇది ఒక నిదర్శనం అనుకోవచ్చు. ఎందుకు అని అంటే ఇంతకుముందు మనం ఎప్పుడైనా ఇలాంటి ఎక్సర్సైజెస్ త్రిశూల్ లాంటి ఎక్సర్సైజెస్ చేసినప్పుడు గతంలో మనం చూస్తే కనుక అది ఇంత లార్జ్ ఏరియాలో కానీ లార్జ్ క్వాంటిటీలో కానీ మనం ఇంతకుముందు ఎప్పుడూ చేయలేదు గతంలో మనం చేసిన వాటితో కంపేర్ చేస్తే. సో ఒక రకంగా ఇది ఒక స్టేట్మెంట్ పాకిస్తాన్కి, మా జోలికి వస్తే మిమ్మల్ని ఇంకా వదిలిపెట్టం అన్నదానికి ఇది క్లియర్గా ఒక స్టేట్మెంట్ అని చెప్పి తెలుస్తుంది. అండ్ రాజ్నాథ్ సింగ్, మన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన స్టేట్మెంట్ కూడా ఏంటంటే సర్క్రిక్ రీజియన్ ఏదైతే 96 కిలోమీటర్లు, దాదాపు 100 కిలోమీటర్ల డిస్టెన్స్తో ఉన్న ఈ ఏరియా ఏదైతే ఉందో ఇది రన్ ఆఫ్ కచ్, గుజరాత్కి సంబంధించిన రన్ ఆఫ్ కచ్, అలాగే సింధ్ ప్రావిన్స్కి సంబంధించిన పాకిస్తాన్ ఏరియా ఏదైతే ఉందో ఈ రెండింటి మధ్యలో ఉండే ఏరియాలో పాకిస్తాన్ ఈ మధ్య కాలంలో మనం చూస్తే అక్కడ చిన్న యాక్టివిటీస్, వాళ్ళు కూడా ఆర్మీని మోహరించే ప్రయత్నం ఆ సైడ్ చేస్తున్నట్టు కూడా తెలిసింది. సో మొత్తానికి అయితే ఇఫ్ పాకిస్తాన్ డేర్స్ టు యాక్ట్ ఇన్ ద సర్క్రిక్ సెక్టార్ ద రిప్లై విల్ బి స్ట్రాంగ్ అండ్ ఇట్ విల్ చేంజ్ బోత్ హిస్టరీ అండ్ జాగ్రఫీ అని చెప్పేసి రాజ్నాథ్ సింగ్ గారు చెప్పుకొచ్చారు. మొత్తం రక్షణ మంత్రి చెప్పుకొస్తున్నారు. ఏమనంటే చాలా క్లియర్గా ఇది చరిత్రలో అలాగే భౌగోళికంగా రెండిటి పరంగా కూడా మార్పు అనేది ఉంటుంది ఖచ్చితంగా. పాకిస్తాన్ ఎటువంటి స్టెప్ తీసుకున్నా, ఒక చిన్న స్టెప్ తీసుకున్నా కూడా చరిత్ర మారిపోద్ది, అలాగే మ్యాప్లో కూడా పాకిస్తాన్ అనేది మారిపోతుంది అని చెప్పేసి స్టేట్మెంట్ ఇస్తున్నారు. అక్కడే చాలా క్లియర్గా స్టేట్మెంట్ ఏంటి, పాకిస్తాన్ ఇలాంటి పనులు చేసినా, గతంలో చేసిన అలాంటి పనులు ఏమన్నా చేసినా కానీ రానున్న రోజుల్లో ఆపరేషన్ సింధూర్కి ప్రస్తుతానికి పాజ్ బటన్ ప్రెస్ చేసి ఉంది, అంతేగాని దాన్ని ప్లే చేస్తాం, ఖచ్చితంగా గట్టి సమాధానం ఇస్తామని చెప్పేసి చెప్పుకొస్తున్నారు. సో ఆర్మీ పరంగా మనం ఒక్కసారి చూస్తే ఇప్పుడు ఈ త్రిశూల్ అనే ఎక్సర్సైజ్, ఇది ఆర్మీకి డిఫెన్స్కి సంబంధించిన ఎక్సర్సైజ్, ప్రతి సంవత్సరం ఇది కండక్ట్ చేస్తారు. దీంట్లో ప్రస్తుతానికి ఈసారి ఏం చేస్తున్నారంటే దాదాపు 20,000 మంది సోల్జర్స్ దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. దీంట్లో యుద్ధ ట్యాంక్స్ ఉన్నాయి, హావిట్జర్స్ ఉన్నాయి, ఆర్మ్డ్ హెలికాప్టర్స్, అలాగే త్రినేత్ర లాంటి డ్రిల్ ఎక్సర్సైజెస్ కూడా చేస్తున్నారు. ఎక్కడైతే ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ కి సంబంధించిన ఆపరేషన్స్ అని చెప్పుకోవచ్చు దీన్ని. అలాగే దీంట్లో సుదర్శన్ చక్ర, మన డెజర్ట్ కి సంబంధించిన, అంటే మీ ఎడారికి సంబంధించిన కొన్ని సపరేట్ గా కార్ప్స్ ఉన్నాయి, అంటే కొన్ని బలగాలు ఉన్నాయి, ఆ సుదర్శన్ చక్ర బలగాలు. వీటితో పాటు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి సంబంధించి మనం చూస్తే కనుక
మహాగజరాజ్ అని చెప్పేసి ఒక ఆపరేషన్ని కండక్ట్ చేస్తున్నారు. దాంట్లో రాఫెల్స్, అలాగే మన రష్యా నుంచి మనం కొనుగోలు చేసిన సుకోయ్ 30 MK1s, అలాగే కొన్ని స్పెషల్ ఎయిర్ క్రాఫ్ట్స్, హెలికాప్టర్స్, రిమోట్గా అంటే దూరాన పైలట్స్ ఉండి ఆపరేట్ చేసే ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా మన దగ్గర కొన్ని ఉన్నాయి. వాటిని కూడా యూజ్ చేసుకుంటూ మళ్ళీ మధ్యలో ఎయిర్ ఫిల్ చేసుకోవడానికి, ఒక రకంగా యుద్ధాన్ని ప్రాక్టీస్ చేయడానికి ఏవేవి కావాలో మన దగ్గర ఉన్న అత్యంత ఆధునికమైన సామాగ్రి కానీ లేకపోతే జెట్ ఫైటర్స్ కానీ ఇవన్నిటినీ కూడా రంగంలోకి దింపి ఒక యుద్ధం వచ్చినప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలో అదే పరిస్థితి ప్రస్తుతానికి వీళ్ళు ఈ 10 రోజులకు సంబంధించిన ఎక్సర్సైజ్లో ఇదంతా మళ్ళీ ఒకసారి డెమాన్స్ట్రేషన్స్ చేస్తారనమాట. సో బేసికలీ ఇది ఒక రకంగా ఒక స్టేట్మెంట్ కూడా చూస్తే రిమెంబర్ ద జామ్నగర్ రిఫైనరీ ఇన్ గుజరాత్ విల్ బి ఎ టార్గెట్ ఫర్ పాకిస్తాన్ ఇన్ ఎనీ ఫుల్ స్కేర్ వార్ అని చెప్పేసి ఒక ఆఫీసర్ చెప్పుకొచ్చాడు. సో జామ్నగర్ లో ఒక ఆయిల్ రిఫైనరీ ఉంది, దానికి సంబంధించి పాకిస్తాన్ దాన్ని టార్గెట్ చేసే ఉద్దేశంలో కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తానికైతే వీటన్నిటికీ ఒక సమాధానం చెప్పేలాగా ప్రయత్నం చేయడమే ఇండియా ప్రస్తుతానికి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్టు చాలా క్లియర్ గా తెలుస్తుంది. ఇటు మన రక్షణ మంత్రి కూడా ఆపరేషన్ సింధూర్ని ప్రస్తుతానికి మేము పాజ్ చేశాం, కానీ దానికి ఎండ్ చేయలేదు, దాన్ని క్లోజ్ చేయలేదు, ఎప్పుడైనా దాన్ని మళ్ళీ ప్లే చేసే ఆప్షన్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే నోటీస్ టు ఎయిర్మెన్, నోటం అనేది ఈ యుద్ధానికి సంబంధించిన ఎక్సర్సైజ్ ఏదైతే మనం ఈ ఏరియాలో అంటే దాదాపు కొన్ని 100 కిలోమీటర్ల కోస్ట్ లైన్ అంటే సుదీర ప్రాంతాలని చెప్పుకోవచ్చు, ఈ ప్రాంతాల్లో ఈ ఎక్సర్సైజెస్ ఆపరేషన్స్ అన్ని జరుగుతాయి. కాబట్టి మన ఇండియాకి సంబంధించిన ఫ్లైట్స్ అన్నిటిని కూడా ఆ ఏరియాస్ నుంచి రాకుండా ఉండడానికి మన ఎయిర్లైన్స్ అందరికీ ఇంటిమేషన్ ఇచ్చారు. అలాగే ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటందరికీ కూడా ఒక మెసేజ్ని ఇస్తారు. అంటే మేము ఇక్కడ యుద్ధానికి సంబంధించి ఎక్సర్సైజెస్ చేయబోతున్నాం కాబట్టి ఈ పరిసర ప్రాంతాల్లో మీరు ఎవరు ఫ్లై చేయకూడదు, ఎలాంటి ఫ్లైట్స్ కూడా రాకూడదు అని చెప్పేసి ఒక వార్నింగ్ అయితే అందరికి ఇచ్చాము. సో పాకిస్తాన్ కి కూడా ఇది ఒక క్లియర్ స్టేట్మెంట్, ఈ యుద్ధానికి సంబంధించి మేము ఎక్సర్సైజెస్ అన్ని చేస్తున్నాం, పరిసర ప్రాంతాల్లో మీ యాక్టివిటీస్ ఏమున్నా వాటన్నిటిని కూడా లేపేస్తామని చెప్పేసి రాజ్నాథ్ సింగ్ క్లియర్ గా ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టు మనకు తెలుస్తుంది. నందు రైట్ థ్యాంక్ యూ కళ్యాణ్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. మొత్తం మీద పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉంది. ఇరు దేశాల సైన్యం కూడా బోర్డర్లో మోహరించింది. సర్క్రిట్ ప్లేస్లో ఇప్పుడు హై టెన్షన్ కనిపిస్తుంది. మనం త్రిశూల్ పేరుతో మన త్రివిధ దళాలు అక్కడ ఎక్సర్సైజ్ చేయబోతున్నాయి, యాన్యువల్ ఎక్సర్సైజ్ ఉండబోతుంది. అంటే ఇంతకుముందు కళ్యాణ్ చెప్పినట్లుగా అక్కడ మన యొక్క వెపన్స్ని మనం టెస్ట్ చేసుకుంటాం, మన మిజైల్స్ని మనం టెస్ట్ చేసుకుంటాం, మన ట్యాంకర్స్ని మనం టెస్ట్ చేసుకుంటాం, మన గన్స్ని టెస్ట్ చేసుకుంటాం, అలాగే మన స్ట్రాటజిక్ అలర్ట్నెస్ ఎలా ఉందో మనం టెస్ట్ చేసుకుంటాం. సింపుల్గా శత్రు దేశం మన మీద ఎలా దాడి చేస్తే మనం ఎలా తిరిగి వాళ్ళ వైపు అటాక్ చేయగలుగుతాం, ఎలా డిఫెండ్ చేసుకోవాలి, ఎలా అఫెండ్ చేయాలి అనేది ఈ రెండింటిని కూడా మనం టెస్ట్ చేస్తాం ప్రాక్టికల్గా. సో ఇది మనం చేస్తున్నాం. ఇది చూసి పాకిస్తాన్ కూడా భయపడుతుంది. ఒకవేళ మా మీద ఏమైనా దాడి చేస్తారేమో, మమ్మల్ని ఏదైనా చేయాలనుకుంటే భారతదేశం డైరెక్ట్గా చేసేంత సత్తా ఉంది. భారతదేశాన్ని అడ్డుకునే సత్తా ఇప్పుడు పాకిస్తాన్కి లేదు. ఎక్కడో కొన్ని అరబ్ దేశాలు ఏదో మద్దతుగా నిలుస్తున్నాయి కదా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మొన్న ఆఫ్ఘనిస్తాన్ విషయంలో ఆల్రెడీ తేలిపోయింది. సౌదీతో అగ్రిమెంట్ ఉంది, బైలేటరల్ అగ్రిమెంట్ ఉంది, కానీ ఏం ఉపయోగం? సౌదీతో అక్కడ ఆఫ్ఘనిస్తాన్తో యుద్ధం జరుగుతుంటే సౌదీ వాళ్ళు ఏం మాట్లాడలేదు కదా, ఏం చేయలేదు కదా. ఖతార్ వచ్చేసి శాంతి ఒప్పందం చేశారే తప్పితే వాళ్ళకేం వెపన్స్ ఇవ్వలేదు, డబ్బులు ఇవ్వలేదు. నిజంగా ఇవన్నీ చూసుకొని భారత్ని మేము అడ్డుకుంటాం, భారత్తో మాకు ప్రమాదం ఉంది, భారత్ మా మీద దాడి చేస్తుందని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిజంగా చేయాలనుకుంటే భారత్ మొన్న ఆపాల్సిన అవసరం ఉండేది కాదు కదా. ఆపరేషన్ సింధూర్ని కంటిన్యూ చేసేది, దాడి చేసే ఉద్దేశమే ఉంటే, ఆ యుద్ధం చేసే ఉద్దేశమే ఉంటే, ఆ దేశాన్ని లేకుండా చేసే ఉద్దేశమే ఉంటే ఆపరేషన్ సింధూర్ కొనసాగేది. ఆపాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ మనల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది. అట్ ద సేమ్ టైం సర్క్రిక్ వద్ద వాళ్ళ ప్రాంతంలో సింధు ప్రావిన్స్ నుంచి ఇటు పాక్ బోర్డర్ వరకు కూడా పూర్తిగా ఆ ప్రాంతంలో అంతా కూడా వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తుంది. మళ్ళీ ఉగ్రవాద కార్యకలాపాలు పెరుగుతున్నాయి, వాళ్ళ సైన్యానికి సంబంధించిన కదలికలు కనపడుతున్నాయి, వాళ్ళ స్థావరాలు అక్కడ మొదలవుతున్నాయి. ఇది చూసి భారత్ హెచ్చరించింది, మ్యాప్ మారిపోతుంది. ఒక మాటలో తెలుగులో చెప్పాలంటే షేపులు మారిపోతాయి అంటారు కదా. సో జాగ్రత్తగా ఉండండి, షేపులు మారిపోతాయి అంటూ పాకిస్తాన్ ఇప్పటికే మన రక్షణ మంత్రి హెచ్చరించారు కూడా. కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్ ఏదైనా సరే చర్యలకు పాల్పడితే, ఒకవేళ భారత్ ఇక్కడ ఏదో ఎక్సర్సైజ్ చేస్తోంది కదా, దీన్ని అడ్డుగా దాన్ని సాగుగా చూపించి ఏదైనా దాడి చేద్దామని కనుక ప్రయత్నిస్తే త్రివిధ దళాలు అక్కడ మోహరించి ఉన్నాయి. పాకిస్తాన్ పని ఇక అంతే. ఈ నేపథ్యంలో ఈ హై అలర్ట్ సిచ్యువేషన్లో ఇరు దేశాలు
చాలా జాగ్రత్తగా ఉన్నాయి, చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. మన త్రివిధ దళాల అధినేతలు కూడా చాలా జాగ్రత్తగా ఉన్నారు. మన కేంద్రం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తుంది ఈ విషయాన్ని. మీకేమనిపిస్తుంది సిచ్యువేషన్ చూస్తే? పాకిస్తాన్ యాక్టివిటీస్ మరొకసారి బోర్డర్లో పెరగడం పట్ల మీరేమంటున్నారు? భారతదేశం చాలా క్లియర్గా హెచ్చరికలు పంపింది. ఆపరేషన్ సింధూర్ ఆపినప్పుడు కూడా మనం క్లియర్గా చెప్పాం, ఏ చిన్న దాడి మా మీద జరిగినా, ఏ చిన్న మూమెంట్ మాకు నష్టం కలిగించినా మీది యుద్ధంగా పరిగణిస్తాం, మీ సంగతి తేలుస్తూ ఉంటాం, మనం హెచ్చరించాం ఆల్రెడీ. ఇప్పుడు మన ఎక్సర్సైజ్ మనం చేసుకుంటుంటే అక్కడ దానికి పాకిస్తాన్ మళ్ళీ రియాక్ట్ అవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? పాకిస్తాన్ అసలు ఎందుకు రియాక్ట్ అవుతుంది? ఎందుకంత భయపడుతుంది? అది భయమా లేకపోతే ఎలా చూడాలి? ఇదొక స్ట్రాటజీనా? మనం క్లియర్గా మెన్షన్ చేశాం, మనం ఎప్పుడూ పాకిస్తాన్ బోర్డర్ దాటి వెళ్ళలేదు అనవసరంగా. కానీ ఎందుకు పాకిస్తాన్ దుందుడుకు చర్యలకు పాల్పడుతుందని మీరు అనుకుంటున్నారు? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి, మీ అభిప్రాయాలు కూడా మాతో పంచుకోండి. మరోవైపు ఇక్కడ మరొక యాంగిల్లో కూడా కొంతమంది ఆలోచిస్తున్నారు, కొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఒకసారి ఆర్టీవీ అడిగినటువంటి ప్రశ్నకు ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందనేది నేను